హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి మీ పైన అనేది చూస్తానండి. చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. మన ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. మీ ఇద్దరి మధ్య ఎవరో ఉన్నారంట, ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. అది ఎవరు అనేది మీకే అర్థమవుద్ది. అది ఫిజికల్లా లేక ఫిజికల్ కాకుండా ఇంకెవరైనా అమ్మనా, నాన్ననా, ఇంకెవరైనా ఫ్రెండ్నా, ఎవరున్నారు మీ రిలేషన్లో మధ్యలో అనేది మీరు చూసుకోవాలన్నమాట. ఉన్నారని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నేను కొన్ని సిచ్యువేషన్స్ వలననే నీ దగ్గరికి రాలేకపోతున్నాను, కానీ నాకు నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమిటంటే, మన బంధం కోసం కష్టపడుతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీ రిలేషన్ కోసం వాళ్ళు కష్టపడుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, నేను నీతో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్తున్నారండి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. వాళ్ళు మీ కోసం మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. నన్ను దయచేసి అర్థం చేసుకుంటావా అని చెప్పి చెప్తున్నారండి. వాళ్ళనంటే మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. నీవు లేని ఈ జన్మ ముగియదు అని చెప్పి చెప్తున్నారండి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్, నిన్ను వదిలేసినప్పుడు నాకు అనిపించలేదు, కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. మీ పర్సన్ అయితే అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి. ఇంకొక మెసేజ్ చూద్దాము. పెద్దల వలన విడిపోతే దేవుని దయతో మళ్ళీ కలుస్తామన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అని వస్తుంది ఇక్కడ. ఇదండి ఈ రీడింగ్. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.